మీరందరూ చెప్పు. పాట సంఖ్య 152. పాత పాట పుస్తకం పాట సంఖ్య 150.
రెండవ వర్తమానం పనిలో పాల్గొనక ముందు రెండవ వర్తమానం. పరిశుద్ధమైన బైబిల్లో నుండి ప్రభు యొక్క బలంలోనికి వెళ్ళక ముందు ఇంతకుముందు మనం చదివినటువంటి వచనము 6వ చదువుకున్నాను, కానీ ఆ భాగాన్ని తలంచలేకపోయినాము. అయినా తిరిగి ఆ భాగం నుంచి కూడా ఒక మాట తీసుకొని మనము ప్రభు యొక్క బలం గురించి యొక్క విషయాన్ని మనం చదువుతాం. మనందరికీ బాగా తెలుసు, ప్రతి ఆదివారం కూడా ప్రభు యొక్క బలం గురించి ఆరంభంలో మనందరికీ తెలుసు 3 వర్తమానాలు ఉండేవి. పాత వాళ్ళందరూ తెలుసు. ఉద్దేశం ఏంటంటే మొదటి వర్తమానం ఆరాధిస్తారు. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళేవారు. తర్వాత ఎందుకంటే మనం ఆరాధించినప్పుడు ఏం చేయకూడదు, వాళ్ళకు డిస్టర్బ్ చేయొద్దని సండే స్కూల్కి ఏం చేసేవాళ్ళు, పిల్లలు పంపేవారు. తర్వాత మళ్ళీ వర్తమానం, ఫైనల్ వర్తమానం మళ్ళీ ఏమైంది, మళ్ళీ సండే స్కూల్ పిల్లలకి ఏమయ్యేవాళ్ళు వచ్చేది. ఇక్కడ ఏమైనాయి మనకు 3 పోయి 2 అయినాయి. ఈ 2 కూడా ఎట్లయినాయి అనుకున్నారు? ఇప్పుడు 2 కూడా ఎట్లయినాయి అంతేనా? ఏం కావాలి? యాంత్రికంగా, లేకుంటే ఏంటంటే ఉన్నది అని. ఏమండి, నేతి బీరకాయలు ఏం లేదట, పెరుగు తోట కూరలో, కాబట్టి పాలకూరలో కూడా ఏం లేదు. దేవుని బిడ్డలుగా ఏదో పోతున్నాము యాంత్రికంగా అనేటువంటి విషయము కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో అందుకనే మనం చదువుకున్నాం. ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రభువా, మరి ఎక్కడికి పోతాడంటే పరలోకమునంటే ఇక్కడ నా తండ్రి యొక్క చిత్త ప్రకారం చేసేవాడంటారు. ఏ ప్రకారము? దేవుడు వెతికేది ఏంటి అంటే ఎవరు కావాలి? ఆయన చిత్తాన్ని రక్షించబడే మన జీవితంలో ఏం చేయాలంటే ఆయన చిత్త ప్రకారము చేయాలి. ఆయన చిత్తం. ప్రభు యొక్క బలలో పాల్గొనడం కూడా ఏంటి చెప్తారా? ఇంతకుముందు మీకు ఒక వచనాన్ని చదివించడం మొదలుపెట్టినాను. మొదటిదిగా పరలోక రాజ్యంలో దేవుని చిత్తం ఏంటంటే మనం చూసినాం. ఏమని? తండ్రి కోరిక ఏంది? యథార్థంగాను, తర్వాత ఆత్మతోనూ సత్యంతో ఏం చేయాలి? తండ్రిని ఆరాధించాలి. ఏం చేయాలి? ఇట్లాంటి వారే కావాలంటే ఎట్లాంటి వాళ్ళు? ఆరాధించేటువంటి వాళ్ళు ఏమవసరం లేనట్టు, అంతేనా? ఎట్లాంటి వాళ్ళు కావాలి? తండ్రి కోరిక ఎందుకోనంటే ఆయన ఈ గొప్ప కార్యం చేసింది దేని కొరకు? దేని కొరకు? నన్ను ఏం చేయాలని? ఆరాధించాలని. ఎందుకు అనంటే రేపు పోయి పరలోకంలో ఏం చేస్తావా? ప్రార్థన చేస్తావా? అమ్మా నలుగురు ఇటు చూడండి, ఉన్నది నలుగురు, మీరు అడిగి చూస్తే ఎట్లా చెప్పండి కదా, నమ్మబడ్డ ఉంది నాకు. దయచేసి యోహాను సువార్త ఒక మాట చదివి వెళ్దాం. మీ టైం 1:30 కంప్లీట్ చేద్దాం లేండి, సాధ్యమైంది. ఎందుకంటే మీరు కరెక్ట్ టైంకి వచ్చారు కదా, పాపం ఎంత ప్రయాసం వచ్చి కరెక్ట్ టైంకి వచ్చింది ఆయన కదా. అట్లా అనుకుంటే మీరు టైం కూడా పెట్టుకుంటే మంచిది కదా. ఎక్కడ చెప్పారు చెప్పండి? యోహాను సువార్త 5వ అధ్యాయమైన 6.
ప్రభు యొక్క బల్లని గురించి యొక్క విషయము ప్రభు చెప్పేటువంటి యొక్క సందర్భం యోహాను సువార్త. చెప్పండి మనందరికి ఎందుకు నేను అడుగుతున్నా, చెప్పండి ఎందుకు నేను అడుగుతున్నా? దేవుని వాక్యం అందరూ ఏం చేయాలా? ఎరిగి ఉండాలా. ఏమని చేయాలా? ఎరిగి ఉండాలా. చెప్పండి ఎక్కడ ఉంది చెప్పండి. 6వ అధ్యాయము 39 ఉందా? 6:39 చదవండి. 6:30 లేకుంటే 38. ఎవరి ఇష్టం అంట? నా ఇష్టము నేను నెరవేర్చుకోవటకు రాలేదు. ఎందుకు వచ్చిందంట? ఎవరే చెప్పేది మాట? యేసు ప్రభువారు. నా ఇష్టం మనం యొక్క ఇష్టమైన దానికి ఏమనుకున్నాం? చిత్తము అన్నాం అదే. ఇప్పుడు యేసు ప్రభువారంట ఎవరి ఇష్టం చేయడానికి వచ్చినాడు? ఇప్పుడు నేను ఆయన ఇష్టమా లేక మన ఇష్టమా? 3 ఇష్టాలు ఉంటాయి. ఒకటి స్వచిత్తము అంటారు. ఏది? నా ఇష్టం నెరవేర్తే అన్ని రైటే, నేను నెరవేరకపోతే. కానీ యేసు ప్రభువారు ఏమంటాడు? నా ఇష్టం నేను నెరవేర్చడానికి ఏం లేదు, నేను రాలేదు. ఆయన ఒకరు పంపినారు. ఎవరు పంపినారు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించినాడు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభువారు అంటే? ఆయన ఇష్టం నెరవేర్చడానికి రాలే, ఆయన పంపిన ఆయన యొక్క చిత్తం. అందుకనే యేసు ప్రభువారు భూలోకములో ఉన్నంత కాలము తండ్రి నీ చిత్తము నీ చిత్తము నీ చిత్తము అన్నాడు. లాస్ట్ శిలువ పైన ఉన్నాడు, కొంచెం ప్రార్థన చేసినాడు. మళ్ళీ అన్నాడు, లేదు ప్రభువా నీ చిత్తమే సిద్ధించునుగాక. ఎవరి చిత్తము? దేవుని చిత్తము అనేటువంటి విషయం ముఖ్యం. దేవుని బిడ్డగా కొన్నిసార్లు మనం ఎక్కడ పరిస్థితులు కూడా మనకు మింగుడు పోకుండా ఉండొచ్చు, కానీ దేవుని యొక్క చిత్తం ఉందని గుర్తుపెట్టుకోవాలి. కూర్చోండి, కదలొద్దు ఎవరు కదలండి. మన విషయంలో ఎవరి చిత్తం ఉంది? యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చి తాను భరించినటువంటి శ్రమలు కావచ్చు, నిందలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఇవన్నింటిలో వెనక ఎవరి చిత్తం ఉంది? ఉందా లేదా? మనకు కూడా కొన్నిసార్లు మనకి ఏమర్థం కాదు. మనకు నచ్చితే దేవుని చిత్తం కావచ్చు అనుకుంటాం. సరే, విషయం ఏంటి? చదవండి, ఇంకా త్వరగా. ఎంత త్వరగా చదివితే మంచిది అంత మంచిది. మీరు ఎవరిని పంపిన వారు? నన్ను పంపిన వారి యొక్క చిత్తం నెరవేర్చినాయే. దేవుని చిత్తం ఏంటంటే అంచె దినాల్లో ఏం చేయాలంటే ఏదైతే తనకు అనుగ్రహించబడిందో దాన్ని అంతా కూడా ఏం చేయాలి? దాని అంట. వారు కూడా కాదు కదా, దాని అంటే దేనికి వస్తుంది పేరు? దయచేసి ఏమనుకోదని ప్రశ్నిస్తున్నాడు. ప్రభు యొక్క బలలో పాలు పొందడానికి ముఖ్య ఉద్దేశం ఏం చెప్తారు? అందులోనే రాయబడి ఉంది. 50 నుండి 50 కూడా చూడండి. 54 నా శరీరం తిని నా రక్తం తాగట్టు. ఎవరట? జీవమున్నోడు లేస్తాడు కదా, పానమైనోడు ఎవరు లేస్తాడు? నా శరీరం తిని నాకెంత వచ్చారు కొంచెం గట్టిగా తీస్తే అంత తొందరగా వెళ్తాం, లేకపోతే తీసుకోండి. తాగు వాడే అంటే అర్థమైంది. తాగునోడు ఏం ప్రమాణంగా చెప్పు అంతేనా? మాది చూస్తుంది మీరే ఏమని? మొదలండి, నా శరీరం తిని తాగు వాడే అంటే తాగనోడు అంతే కదా, ఏదనంటే కదా. ఇంకా తర్వాత ఇంకా దూరం అయిపోయింది మాకు. ఎవరు లేపుతారట? ఈరోజు ప్రతి క్రైస్తవులు కూడా ఇంకా నిరీక్ష లేదు కదా. లోకస్తులకు మనకు తేడా ఏంది? ఎందుకు నమ్ముకున్నామంటే ఒకరోజు ప్రభు వస్తాడు, ప్రభు చూడండి 2-3 విషయాలు లేపడతాం. ఆయన ప్రధాన దూత బూర ఊదినప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏమి లేదు, వాళ్ళు ఏమవుతారు? మిగతా బండ్లన్నీ ఆడాగుతాయి. ఏడాగాలి ఏడ చెప్తారా? ఎంత త్వరగా వెళితే అంత మంచిది. కొన్ని విషయాలు అది కూడా కలిద్దాం అనుకుంటున్నాం, లేట్ అవుతుంది.
కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, 2వ కొరింథీ పత్రిక 5, 8, 9, 10 ఎవరు చదువుతారు? ఇట్లు ధైర్యము కలిగి వెరీ గుడ్. ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలనని. ఇష్టం అంట. ఎవరికి ఇష్టం? దేవునికి ఇష్టమై. నీ ఇష్టం చేస్తానికి వచ్చిన వారికి ఎవరు ఇష్టం చేస్తున్నావు? సరే, ఇది కూడా వదిలేస్తున్నాం. ఆయనకి ఇష్టమై ఉండవల్లని మిగుల అంటే అర్థమైంది. ఆయనకి ఇష్టమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. మామూలు అపేక్ష కాదు, ఏమా మిగుల అపేక్షించుతున్నాను. ఎందుకంటే ఎందుకు? తాను జరిగించిన క్రియల చొప్పున. ఎందుకంటే లేదా? ఎందుకనగా మరి ఎందుకు జరిగింది? ఎందుకు అంటే ఉన్నట్టు ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున. తాను అంటే వ్యక్తిగతంగా నువ్వు చేసింది నీకే. నీ చేసింది నీ భార్యకు రాదు, నీ భార్య చేసింది నీకు రాదు, పిల్లలు చేసింది ఏం రోజు ప్రార్థన రావట్లేమంటే ఆవిడ వస్తుంది కదా ఎవరన్నా. ఆయన ఎవరు వస్తున్నారు? ఏమైనా తీసుకుపోయితే పెడతావా అన్నాను. ఇదేం అన్నం కాదు ఉన్న డబ్బుగా తీసుకుపోయడానికి. ఎవరు మార్పులు పోతే అంతేనా? ఎవరు తింటే వాళ్ళకు ఆకలి తింటుందా, లేకుంటే వేరే వాళ్ళు తింటుందా? ఎక్కడో నేను సాగర్లో ఉన్న అదే ఉన్నాడు. ఒకరికి రోగం వస్తే ఒకరు మంది తింటారంట, ఒకరు ఉన్నారు లేండి వాళ్ళు తింటారు పోతా. అట్లే కాదు. ఒకవేళ చిన్న బిడ్డ అయితే తల్లి పత్యం చేస్తే కుదరొచ్చు కాదు కదా, మనతో ఏమైపోయినాం. అందుకని ఏమంటాడు? చదువు ఏమంటాడు? అవి మంచివైనను సరే. ఏంటి అంట? మంచివాడు సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును. దేనితోటి? దేహముతో ఖచ్చితంగా చేసేది లేదు, కిందికో మీదికో అంటాం కదా. దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు. ప్రతివాడు ఎవరికి విడిచిపెట్టాడు? ప్రతివాడు పొందినట్లు. మనం అందరం ఎక్కడ? క్రీస్తు న్యాయపీఠం మీద ఉంటాం. అందుకనే దేవుని బిడ్డలుగా రక్షించబడ్డామని చెప్పుకుంటూ, దేవుని ప్రజలమని చెప్పుకుంటూ ఎవరిష్టం చేస్తున్నావు? ఎవరైతే ప్రభు కొరకు రిమార్క్ లేకుండా ఉంటారో వాళ్ళకి ఏం లేదు, ఏ శిక్ష. అంతేనా? ఏ శిక్ష లేదు. ఉన్నాయని ఏం కావాలి? ఇప్పుడు మనము ఇక్కడ అవుతామా లేకపోతే డైరెక్ట్ పోతామా? ఏం చేసుకోవాలి? మన టికెట్ వీసా కరెక్ట్ ఉందో చూసుకోవాలి. వాళ్ళ విషయం వదిలిపెట్టాము. ఎందుకు అనంటే లేపబడేట్టుగా పునరుత్థానంలో ఇంకా విషయాలు ఉన్నాయి కొన్ని. మనకు తెలుసు బైబిల్లో ఇవన్నీ ఆటోమేటిక్గా ఏమైపోతాయి? ఈ క్షయం అయిపోయింది ఏమవుతుంది? అక్షయంగాను ఈ బలహీనమైన ఏమైపోతుంది? మొదటి పత్రిక 15వ అధ్యాయం 39 లేక ప్రాంతాలు ఉంటాయి అనమాట. 4-5 రకాలు. ఇప్పుడు విషయం వద్దు. ఎవరైతే ప్రభు కొరకు ఆ విధంగా ఉండరో వాళ్ళు కూడా ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయం బహుశా 25 మృతులు దేవుని కుమారుని శబ్దం విని ఏం చేస్తారు? లేస్తారు. మేలు చేసిన వారు ఆడిపోతారట. ఉందా? మేలు చేసిన వారు జీవపునరుత్థానానికి ఆశ్చర్యపడద్దు. ఒక కాలం వస్తుంది, ఆ కాలమున సమాజంలో ఉన్నవారు అందరూ పొందరా? అందరు లేస్తారు. అందరు లేస్తారు. శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు. ఒట్టిగా ఆటలు పోబాకండి, వేసుకోవడం అనుకున్నా మందానికి పోతాం అని చెప్పేసి కాదు. వారికి లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తే 9 ఏళ్ళు స్కూల్కో కాలేజీకో పోయి వాడు ఫెయిల్ అయితే లాభమేదా? నేను చెప్తా ఉంటాను, వారికి చదువుకి ఇచ్చినాకంటే అదేంటి గేదెని కొనియండి, వాడు పెట్టికి వచ్చాకంటే ఒక ఇంటే కొంటాడంట. ఎవరికి? ఏది గేదె కూడా దొరుకుతున్నాయి. నీకు చదువు కనిపించారు. తల్లిదండ్రులు ఇద్దరు పడిగా వాచ్మెన్ అనమాట, ఇద్దరు పెట్టేసుకుంటారు. ఎవరికి? ఓకే, ఖర్చు పెట్టి కష్టపడి మనకు ఏం చేయాలి? డ్యూటీ వేసుకోవాలి. వాడికి ఏం పడి కొనియాలి? అప్పాచి పడేది ఉన్నాడు. ఏం వస్తాడు? దేవుని బిడ్డ గమనించింది. ఆత్మీయంగా అంతే. దేవుని మందిరానికి వస్తున్నాం, రక్షించబడ్డాము. దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడైతే అంట పొందాలి. ఎందుకు? మనమందరం ఎక్కడ నిలబడాలి? క్రీస్తు న్యాయపీఠం వెళ్ళినప్పుడు ఎవరికడన్నా కుదురుతుంది, కానీ ఏ న్యాయపీఠం అంటే ఇప్పుడు లాయర్ల కాడి పోయిననుకోండి, వకీలు వాళ్ళ కాంతం అంతా కూడా అంట ఇంకా వాళ్ళ కాడి పోయినట్టు వదిలి పెట్టరు. అదే వాళ్ళ లాభాలన్నీ నువ్వు పోతే మాకు ఎట్లా మనకు విశ్వాసం పోయినట్టు ఎట్టుంటుందో వాళ్ళకు కూడా ఒకటి దొరికితే ఏమైతుంది?
కేసు వదిలేదు లేదు, డబ్బు రేపొచ్చే. అట్లే వాళ్ళ చేతులు పడితే కూడా అంతే. తీర్పు కాదు, ఈ తీర్పు అట్లాంటిది కాదు. ఏ తీర్పు ఇది? ఆయన న్యాయవంతుడు. ఎవరు న్యాయవంతుడు? మన నమ్మిన దేవుడు. పక్షపాతం లేదు. అందుకనే అనుకుంటాడు. ధనవంతుడు ఉన్నాడు కదా, లాజరు ధనవంతుడు. లూకాసు 16లో అక్కడ అంటాడు అన్నమాట, తండ్రివైన అబ్రహామా నా ఎందుకు కనికరపడు అయ్యా అంటే, అబ్రహాం ఒక మాట అన్నాడు, కుమారుడా చెప్పండి, నీ జీవిత కాలం అంతా ఎవరిష్టము? నీకు ఇష్టం. ఏమమ్మా ఎవరిష్టము? మనమందరం ఎవరిష్టంలోకి రావాలి? లేదు లేదు, నా ఇష్టం. 11 గంటలకు పోతా, నా ఇష్టం ఉంటే తీసుకుంటా, లేకుంటే లేదనుకుంటా పోతే నీ ఇష్టం ఉంటే 7 వరకు వెళ్తుంది. ఏడా ఆ తర్వాత ఏం కాదు, జీవితకాలం అంతా నీకు ఇష్టం నెరవేర్చుకున్నావు కాబట్టి నువ్వు అనుకో. ఆ లాజరు కష్టం అనుభవించాలని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మిగిలినటువంటి శేష జీవితంలో ఏం చేయడము? ఇక్కడ కూడా మనం చదువుకున్నాం. తండ్రి యొక్క చిత్తం ఏమిటి అని అంటే, అంచెదినమని ఏం కావాలంట? లేపబడాలి. ఆ బాగా చదువులేకపోయినా లేట్ అయింది కాబట్టి. నా శరీరం తిన నా రక్తం త్రాగవాడు నిత్య జీవం గలవాడు. నేను వాడిలో ఉంటాను, వాడు నాలో ఉంటాడు. నేను తండ్రి మూలంగా జీవించినట్టు తినవాడు ఏం చేస్తాడ? నా మూలంగా జీవిస్తాడు. అంచెదినం ఏమవుతాడు? ఏ తీర్పు కాడ ఉండేటట్టు లేపడుతున్నాను. ఆడిపోవాలి. దాని కొరకే ఇప్పుడు ఈ కళ్ళం. ఏ కళ్ళము? ఇక్కడే మన జీవితాలు ఏం చేసుకుంటున్నాము? సరి చేసుకోవడం. ఏమైనా తేడాలు ఉంటే పోకముందే అందుకొరకనే గుర్తించి కొన్ని విషయాలను మనం ఎరుగుదాం. ప్రభు యొక్క బలంలోకి వెళ్ళక ముందు యేసు ప్రభు వారి యొక్క శరీరాన్ని గురించి, రక్తం గురించి. ఎందుకనంటే ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగువాడు ఎవరు? నిత్య అంచెదినం ఏమైందంట? ఈ అవగాహన మనం కలిగి ఉందాం. ఇందుకొరకే యేసు ప్రభు వారు తనే దేవుడు ఏం చేసినాడు? యేసు ప్రభు వారిని మన కొరకు ఇచ్చినాడు. ఓ చిన్న తలపును మేము మధ్యలో పంచుకోవాలని తలస్తున్నాను. ఇప్పుడు మనము కీర్తన గ్రంథం ఎక్కడ మనం ప్రారంభించినామో స్టార్టింగ్, అక్కడికి పోయి 2-3 విషయాలు మీకు అక్కడ గుర్తు చేసి ఒక పావు గంట 15 నిమిషాలు ముగించడానికి ప్రయత్నం చేద్దాం. ఎక్కడ చెప్పండి? కీర్తనలు 115, 118, 118. దయచేసి చదవడం తొందరగా. అవన్నీ వద్దు నాన్న. అమ్మో అవన్నీ వద్దు. ఏమైందంటే 22 ఏముంటుంది? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలక అది యెహోవా వల్ల కలిగేది, అది మన కన్నులకు ఆశ్చర్యం అంట. ఇది యెహోవా ఇవన్నీ చూడలేకపోయినాం కానీ ఆశ్చర్యం అంట. ఏంటిది? సరే ఇది కూడా వదిలేస్తున్నాం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకేమైంది? దేవతలారా ఒక 2 విషయాలు నేను గుర్తు చేయాలని తలుస్తున్నాను. ఇల్లు కట్టువారు ఏం చేసినట్ట? ఇది ఎవరి గురించి రాయబడింది? సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి. యేసుక్రీస్తు వారి గురించి. ఇల్లు కట్టువారు ఏమైనా? ఇల్లు కట్టువారు నిషేధించినట్టు. నిషేధం అంటే ఇప్పుడు ఇల్లు కట్టువారు నిషేధించిన ఏమైంది? మూలకు అంటే 2 రకాలు చెప్పలేకపోయినా 2 రకాల వాళ్ళు. ఎవరు నిరాకరించింది? ఇల్లు కట్టేవారు. ఎవరి గురించి రాయబడింది ఈ మాట? చదవగలుగుతారా? వచ్చిన తొందరగా. యోహాను సువార్త 1:11 ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చిన కానీ ఆయన తన స్వకీయులు ఆయన ఏం చేయలేదు కదా, అంగీకరించాలంటే. ఎవరిని అంటే వేసుకోవడం ఏం చేశారు? నిరాకరించడం మేలా కీడా. దానికి ఇంకొక వచ్చిన యాడ్ చేసుకున్నాం. రోమా పత్రిక ఎవరైనా నాకు ఎందుకో ప్రభు తలంపించినాడు మీ అందరి విషయంలో వచ్చిన భాగాన్ని మీకు చెప్పాలని తలుస్తున్నాను ప్రభు నాకు ఈ తలంపును బట్టి. రోమా పత్రిక 8వ అధ్యాయము 32 ఏముందంటే 20 దేవుణ్ణి ప్రేమించువాడు అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదును. ఇప్పుడు ఆయన సంకల్పంతో ప్రేమట దేవుణ్ణి ప్రేమించిన వారు. అదేనా? దేవుణ్ణి చెప్పండి. దేవుణ్ణి ప్రేమించిన వారిలో మొట్టమొదట ప్రేమించిన వారు ఎవరంటే యేసుప్రభు వారే. అంతేనా? దేవుడు ప్రేమించిన వాడు ఎవరిని? నాకు ప్రేమమాడు నేను ప్రేమిస్తున్నాను. ఇప్పుడు వీళ్ళకి ఏం జరుగుతాయట? ఏం జరిగినా మేలు జరుగుతాయి. ఒట్టి చెప్తున్నాను అండి.
యేసు ప్రభు వారిని మన కొరకు ఇచ్చినాడు తండ్రి దేవుడు. అందరూ ఏమైనారు? ఆయన ద్వేషించినారు కదండి. దేశించి వద్దనుకుంటే ఇప్పుడు ఆ రాయ ఏమైంది? ఎవరికి? ఒకవేళ ఒక సందర్భంలో ద్వేషిస్తే వాళ్ళు ద్వేషించబట్టే నీకు నాకేం దొరికింది? అంతేనా? రోమపత్రిక ఎక్కడుంది? 11. రోమపత్రిక 11 చూడండి. వారు ద్వేషించినందుకు ఏమైందంటే 11 తొందరగా 11 నుంచి 25 వరకు ఉంటుంది, కానీ ఒక మాట మధ్యలో చదివేసేయండి అంతే. రోమపత్రిక తొందరగా. ఎవరు? యూదా ఇశ్రాయేలు ప్రజలు. ఆ భాగం అంతా చదివితే మీకు అర్థమవుతుంది. ఏ భాగం అంతా? వాళ్ళకు దేవుడు ఏం చేసినాడు కదా. యేసు ప్రభువు వాళ్ళు ఏం చేయలేదు? అస్సలు ఒప్పుకోలేదు. వాళ్ళు నిరాకరించినాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏముంటుంది? ఆయన తన స్వకీయ యొద్దకు వచ్చిన కానీ ఆయన వారు ఏం చేయాలట? తర్వాత నెక్స్ట్ ఏముంటుంది? తన ఎవరు అంగీకరించినారు? ఎవరన్నా? మనం అంగీకరించినాం. ఇది పెద్ద చరిత్ర అంతేనా? వాళ్ళు ఏం చేయలేదు? మేలుందా కీడుందా? తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా ఏం చేస్తారు కదా? వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు అంగీకరించలేదు, నిరాకరించినారు. అదే మూలకి ఏమైందంట? మన తీర్థానికి కూడా ఏమైంది? అదే రాయింది. వాళ్ళకు కూడా ఏమైంది? చెప్పండి. ప్రకటన 1వ అధ్యాయం కదా. ఇదిగో నేను త్వరగా వస్తూ 1వ అధ్యాయం ఉంటుంది. ఎన్నో వర్షము? మీరు ఇవన్నీ చదువుకున్న తర్వాత దేవుడు బిడ్డలారా, నీవు నేను కూడా నిరాకరించబడుతున్నావా అనే సంగతి కొరకు నేను చదివిస్తున్నాను. 1వ అధ్యాయంలో ఎన్నో వర్షం? అది 18. ఇదిగో నేను త్వరగా ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. వచ్చున్నాడు, చూస్తుంది. ఏం చేస్తాడు? ఆయన పొడుచును కూడా చేస్తారట. చూసి ఏం చేస్తారట? ఏం కొట్టుకుంటారట? జకర్యా గ్రంథం 12వ అధ్యాయంలో ఏముంటుందంటే, జకర్యా గ్రంథం 12వ అధ్యాయంలో ఏముంటుంది? వాళ్ళందరంట ఒక సొంత కుమారుడు కొరకు ఏం చేస్తారు? ఏడ్చినట్టు ఉందా? 12వ అధ్యాయం జకర్యా గ్రంథంలో చక్కగా 12, 14 ఉందన్నా. ఆయన చూసినప్పుడు ఏమంటాడు? వాళ్ళందరూ 12 ఏమంటాడు? జ్యేష్ఠ పుత్రుడు 10వ వర్షం ఉంటుంది. దీక్ష నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపితురు. దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగా. సరే, ఎవరి గురించి? అయ్యో నేను తెలియక ఏం చేసినామని, అయ్యా నేను ఏం చేసినాం? నిరాకరించినామని. వాళ్ళ నిరాకరణ మన అంగీకారమైంది. ఇది ఒక విషయం. రేపు వాళ్లకు మనకందరికి మూలరాయి ఎవరు? వద్దని కూడా ఏం లేదు. నీకైనా ఈరోజు ప్రపంచంలో వాళ్ళకు కూడా ఎవరు నీకు? ఆ నామం ఏముంది? రక్షణ నా నామం లేకుండా. సరే, మళ్ళా మన భావనకు వచ్చేద్దాం. నిరాకరించబడిన రాయి ఏమైంది? మూలకు రాయింది. ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రభువు నమ్ముకున్నందుకు కావచ్చు, లోక విషయాలకు కావచ్చు, నీవు నిరాకరించబడుతున్నావా? నిందించబడుతున్నావా? అవమానపరచబడుతున్నావా? కష్టంలో వెళ్తున్నావా? దిగులు పడద్దు. దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం అదే కాదు, ఆయన సంకల్పము చొప్పున సిద్ధమంటుంది. ఆయన సంకల్పం చొప్పున పిలువబడే వారికి ఏం కలుగుతాయి? మేలు కలుగుతాయి కదా. నీవు నిరాకరించబడ్డానికి నీకేం కలుగుతుంది? ఒక ఉదాహరణ, లేయా గురించి ఎంతమందికి తెలిసిన అవగాహన ఉంది? ఆదికాండం ఎక్కడుంది? ఏరుతుందా? తీసుకోండి. ఈరోజు సహోదరులారా, నిరాకరించబడుతున్న వారి బిడ్డగా ఉండి దిగులు పడకు. చెప్పండి. 29వ అధ్యాయంలో లేయా దేశించబడ్డ చూసి అని ఉంటుంది. చెప్పగల అవసరం 30 వర్షం. లేయా ఏం చేశారు అందరూ? అంతేనా? ఎవరెవరు? వాళ్ళ ఇంటోళ్ళు అంతేనా? ఎవరింటోళ్ళు? ఈరోజు నిన్ను నన్ను కూడా ఏం చేయొచ్చు అంతేనా? నేను త్వరగా వెళ్తున్నాను కాబట్టి గమనించండి. లేయా ఏమైందంట? ద్వేషించబడ్డ. చెప్పండి. నిరాకరించబడిన రాయి ఏమైంది? మొట్టమొదటి రాయి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మూల రాయి. ఆయన లేకపోతే ఎవరికి దిక్కు లేదు. సాధ్యపడి ఇంకొక విషయం ముందు లాస్ట్ చెప్తాను. సరే, ఇప్పుడు యేసు ప్రభు వారు నిరాకరించబడ్డాడు. ఆ రాయి మనందరికి ఏమైంది? మూల రాయి.
ఇందులో ద్వేషించబడే విషయంలో సహోదరుల కొరకు ఒక మాట చెప్తున్నారు. సహోదరులు ఏంది లే ఏమైందట అంటే ద్వేషించబడితే ఎవరు చూసినారట. ఇప్పుడు ద్వేషించబడ్డ లే ఏమైంది? ఏం లేదు, మూలకేమైంది? ఇశ్రాయేలు ఎవరు? తల్లి ఆమెనా? అంతే కదా. ఎంత ద్వేషించబడిందో ఏమైంది? ఇప్పుడు ఇంకొక ఉన్న పేరు ఏం పేరు ఉండే, చాలా మంది పేర్లు పెట్టుకుంటా ఉంటారు. ఏం పేరు? ఏమమ్మా చెప్పు, ఎవరు? రాహేలమ్మ. ఎందుకు? ఓ మా అయ్యగారు నన్నే ఎక్కువ ప్రేమిస్తుంటే ఇప్పుడు లేమైంది? ద్వేషించబడిందేమో, అంగీకరించబడింది. దిగులు పడవాకు. ఏ సందర్భమైనా కావచ్చు, ఏ సందర్భమైనా కావచ్చు, ద్వేషించబడుతున్నావా? అదే మూలకేమవుతుంది? ఇక్కడ చెప్పులు పోతే బైబిల్ చాలా చదువుతాయి. ఎక్కువ విషయం చెప్పాలని తెలుస్తున్నా. ఆదికాండం 50 20-21 త్వరగా వెళ్దాం. కాబట్టి భయపడకుడి. ఎవరైనా చెప్తారా? ఎవరు బదులు చెప్పండి. యోసేఫ్ ఎంతమంది తెలుసు యోసేఫ్ గురించి? ఏం చదువుతారా? 38వ అధ్యాయం బాగా చదువుతారండి. ఏది? ఆదికాండం 38లో అన్నలందరూ కలిసి ఏం చేశారు? అందరూ కలిసి చేసినారు, ఎత్తుకున్నారు కదా. చదవండి. ఈ రోజుల్లో ఏమైంది? యోసేపు అంటున్నాడు. యోసేపు గురించి దయచేసి మీరు తర్వాత ధ్యానించండి. మేము అట్లా గుర్తు చేస్తూ ఉంటాం, అంటే గుర్తు చేస్తూ ఉంటాము. అయ్యగారు అందరూ కక్ష పట్టుకున్నారు, ఎంత ద్వేషించినారో. దేవుడిని ప్రేమించే వారికి అంట, దేవుడిని ప్రేమించే వారికి గుర్తు ఏంటంటే, ఒకడు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలు, అదే గుర్తు. దేవుడిని ఆజ్ఞలు కైకొన్నటువంటి వాడు ఎప్పుడు కూడా ఏం చేయడు? నిలబడదు. దేవుని ఆజ్ఞలు కైకొన్న వాడు ఎప్పుడు కూడా తేడా చేయడు. ఎవరికి? దేవుని దృష్టిలో ఎట్టుంటాడు. అందుకని యోసేపు ఎవరు? దేవుని యందు భయభక్తి కలిగినటువంటి వాడు, దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని సంకల్పంలో ఉన్నటువంటి వ్యక్తి, దేవుని సంకల్పంలో ఉన్న వ్యక్తి. అది ఎవరికి నచ్చడం లేదు? చెప్పండి, వారు ఎవరు నచ్చట్లే? మీరు గమ్మున ఉంటలేనైతే ఉంటుంది. నాకు తెలియదు. 38 ఆదికాండం 38 తొందరగా గమనించండి. 38 ఆ కాలమందు యూదా 37 ఆదికాండం 37 యాకోబు తన తండ్రి పరవాసిగా ఉండిన కానాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి. యోసేపు ఎంతట 17 ఏళ్ల వాడై. ఇక్కడ మీకు ఒక చిన్న పాఠం కూడా చెప్తాను, బైబిల్ స్టడీ చేసే వాళ్ళ కొరకు. చదవండి. 17 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా అతడు చిన్నవాడై 17 ఏళ్ళను పట్టుకుని ఏమన్నాడు? రాదరా అంటే ఎన్నేళ్ళ పోవాలి? ఇస్సాకు బలర్పితమైన ఎన్ని సంవత్సరాలు? 16 సంవత్సరాలు. ఈ చిన్నవాడు అంటాడు. అంతేనా? గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బైబిల్ ఎన్ని సంవత్సరాల నుండి చిన్నవాడు అంటున్నది అనేది. ఎందుకంటే బైబిల్ యొక్క అవగాహనలో చెప్తున్నాను. ఇంకెవరైనా? ముందు ఇస్మాయిల్ కూడా అడేసి ఈ చిన్నవాడిని మానవం చూడండి అంటది. ఎవరు? చిన్నోడా? ఎన్ని సంవత్సరాలు? దావీదు గారు గొలియాతు పెట్టినప్పుడు ఎన్ని సంవత్సరాలు? ఎవరు కదా? ఎవరి చిన్నవాడు అన్నాడు? ఎవరు? ఇది బైబిల్ వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళు చెప్తున్న విషయం. సరే, మన వాళ్ళకి వెళ్ళిపోదండి కదా. చిన్నవాడు అనే మాటకి ఎన్ని సంవత్సరాలు? ఇక్కడ 17 సంవత్సరాలు. ఆ చిన్నవాడు ఎట్టున్నాడంట? చదవాలి. చిన్నవాడు తన తండ్రి భార్య తల్లి లేదు కాబట్టి. తర్వాత జిల్పా కుమారుల ఉండేను. అప్పుడు యోసేపు వారి చరిత్రను కూర్చిన సమాచారం వారి తండ్రి వద్దకు మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 17 సంవత్సరాలు చదువు. ఈయన భక్తి ఉంటుంది ఏమన్నా? 17 సంవత్సరాలు కదా భక్తి ఉండదమ్మా. తప్పుడు చేయండి. 17 సంవత్సరాలు ముసలోళ్ళగా లేకపోతే మాకెక్కున్నాడు వాళ్ళు. ముసలోళ్ళగా లేకపోతే మాకెక్కడ ఉంటారు కదా. చిన్న వయసులో ఏ విధంగా ఉన్నాడు ఆయన? వాళ్ళ చెడుతలను తీసుకుని వెళ్ళొస్తుంటా. ఈయన కూడా వాళ్ళతో కలిసిపోవాలి. తల్లి లేదు. ఎవరు? ఎక్కడ ఉన్నాడు? జిల్ఫా కదా. రాయలి యొక్క దాసి పేరు ఏం పేరు? రాయలే కదా. జిల్ఫా ఎక్కడున్నాడు ఇప్పుడు? అయినా కూడా ఏం మారలేదు. పోనీ అన్నల ప్రవర్తన ఎట్లా ఉంది కదా? ఎట్లుంది? మంచోలా? ఏమన్నా కదా. ముత్యం ఆడబడ్డ ఏమైంది? అది ముత్యమే. ఇట్లా మారిపోయింది బదులు మావోడు అంటాడు. ఇట్లా మారిపోయింది మా ఎవరు? ముత్యం అయితే ఏమైతుంది? ఆడున్నా అది ముత్యం కాదు కాబట్టి ఏమైంది?
యాడికి పోతే ఆడికి మారిపోతుంది. అందుకనే ఇంతమందిలో 10 మంది వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయంటే అట్లే ఉన్నాయి, అయినా కూడా ఏం కాలేదు. చివరి విషయం ఏం చెప్తున్నాడంటే వాళ్ళ చెడుతనాన్ని ఎక్కడ తీసుకొస్తున్నాడట? ఏమండి, చెడుతనాన్ని ఈ రోజుల్లో నిర్ణయం చేసిన కారణం ఏంది? మేము కూడా సంవత్సరం గడిపోతాం. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకోసం అండి? ఏం చేయదు. ఓ మహాప్రభు అంటే నష్టం చేసే వాళ్ళం అయితే మీకు తెలియదు. చదువు అయిపోతుంది. అప్పుడు యోసేపు వారి చెడుతనం గురించి సమాచారం వారి తండ్రి వద్ద మంచిదా చెడా? వాళ్ళు మంచి చేస్తే చేసేవాడు, ఏం తీసుకొచ్చేవాడు? మంచి తెచ్చేవాడు. ఏం చేస్తున్నారు? ఆ తర్వాత ఇంకా మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాపంలో పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి. ఎవరిని ప్రేమించిందంట? అమ్మగారు పోయేటప్పుడు ఎవరు పెట్టిపోయింది? ఎవరిని? రాయలమ్మ గారు అండి. రాయలమ్మ గారు ఎవరు పెట్టిపోయింది? యోసేపుని పెట్టిపోయింది. ఇప్పుడు అందరికి పిల్లకంటే ఏంది? ఎవరు ప్రేమిస్తున్నాడు? పిల్లలు కొన్నిసార్లు తండ్రులు ఏం చేస్తారు? కొన్నిసార్లు ఇస్తాక ఎంతమంది కొడుకులయా? ఏమని మాట్లాడుతుంది తెలంగాణ భాష? ఎంతమంది కొడుకులు? ఇస్తాకు ఇద్దరు ఇట్లా పంచుకున్నారు. ఎవరెవరు చెప్పమ్మా. మనకు కూడా ఏం పోదు, పక్షపాత ధోరణి పోదు. యాకోబునేమో ఎవరు ప్రేమిస్తున్నారు? రెబెకా. ఇస్సాకు ఏం తీసుకెళ్ళిపోతున్నాడు? ఇదిలో ఏం కావాలి? తిండి కొరకు పోయే రకాలు ఉంటారు. తిండి కొరకు ఇది సరే. మరొక విషయం, దేవుని బిడ్డలారా, ఒకవేళ అతని ఈ విషయాన్ని గురించి కావచ్చు, కానీ గొప్ప విషయం ఏంటంటే దేవుని సంకల్పం ఉంటుంది. అదొక చిన్న మాట చెప్తాం కదా. చదవడానికి ఏమన్నాడు? విచిత్రమైన ఈ మనిషి గుర్తించినారు. తిరిగి ఈ మనిషి కళలు వస్తున్నాయి. ఎవరికి? యోసేపు కళలు వస్తున్నాయి. కళలు వస్తుంటే ఈ అమాయకుడు మరి ఏం కావాలి? కళ్ళు పోయి చెప్తున్నాడు. ఎవరికి? మనకు కూడా ఏముండదు, ఉన్నది కూడా చెప్పొద్దు. ఓ ఇట్లయితే కుదరదు సార్ అంటున్నాడు. కుదరకపోతే కుదరకపోయింది. ఏమైంది? ఆయన చెప్పినా చెప్పలేదా? చెప్పకూడదు కదా. ముందే వాళ్ళు కరెక్ట్ వాళ్ళు కాదు, మంచి వాళ్ళు కాదు, అంతేనా? వాళ్ళకి ఏం చెప్తున్నాడు? వాళ్ళు చేస్తున్న ఆయన ఏమేం చేసినో తెలుసు మనకి. మొత్తం విషయం తండ్రి చెప్తా ఉన్నారు. ఏమరా మేము చేస్తే చేస్తాం, మా దగ్గర ఉండి మా సంగతి తీసుకుపోయి చేస్తున్నాం. తండ్రి చెప్తున్నాం అంతేనా? మనకి ఏం చేయకూడదు, ఎన్ని చేసినా కూడా ఏం చేయదు. చెప్పొద్దు, మేము ఎత్తుని చేస్తాం, అట్లా చేయండి, మీరేం చెప్పొద్దు. అదొక కోపం వాళ్ళకి. ఇంకేం చెప్పినాడంట? కళలు కన్నాడు. కళలు కానీ ఆ కళలు పోయి తండ్రి చెప్తే తండ్రికి అర్థమైంది, వీళ్ళకి అర్థమైంది. ఏమన్నా మేము నీకు చిన్నోడు కదా. మనందరికి ఏముంటుంది? ప్రెస్టేజ్ ఫీలింగ్. ఏంది ఫీలింగ్ కదా? చిన్నోడు ఆయన ఎవరి సంకల్పం ఉన్నాడు చెప్పగలరా? ఎట్లా మీ అందరికి చెప్పేది కంటే ఆ 50వ అధ్యాయం చెప్పాలనుకుంటే, 50వ అధ్యాయంగా పూర్తి చేయాలనుకుంటే దేవుని బిడ్డగా గమనించాలి. యోసేపు దేవుని సంకల్పంలో ఉన్నాడు, దేవుని చిత్తంలో ఉన్నాడు. దేవుని చిత్తంలో ఉన్న వారికి ఏమొస్తాయి కదా? ఇవన్నీ వస్తాయి. లేకపోతే బలిపోతుంది కదా పరీక్షలు. బలకాస్తానికి ఏం పరీక్ష పెడతారు? రాస్తారా? కాబట్టి ఎవరైతే తీర్మానం చేసుకుని దేవుని మందిరం, దేవుని కొరకు పరలోక రాజ్యం అన్నారో ఎవరికి వస్తాయి? మిగతా వాళ్ళకి ఏం రావు. నాకు ఏమి రాకపోవడం, నీకు ఏమి కూడా రావు. ఏం రావు. వచ్చేవారికి ఆయన సంకల్పంలో ఉన్నాడు. నీకు తెలుసు, వేసించినారట. పగబట్టిరు, మరి పగబట్టి మరింత వాళ్ళ తర్వాత అంటారు కదా కూర్చొని, అరే వస్తున్నారా నేను కళలు కానీ వాళ్ళ సంగతి కళలు ఏమో చేసుకుంటామన్నారు. ఏం చూస్తారట? ఏమన్నా మనం వస్తువులు కూడా కొన్నిసార్లు ఏమంటారు? కళలు కానీ వాడి సంగతి ఎందుకంటే నేను జమ్మి పడేస్తామంటే ఏమైపోతాయి? పోయిందా? ఆ చదివినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది. కూర్చున్నారంటే వాళ్ళు వస్తుంటే వాళ్ళ క్షేమం కొరికే వచ్చింది కదా. ఆయన తన సైకిల్ ఏళ్ళకి వచ్చాను, ఆయన వాళ్ళు ఏం చేసినాడు? వాళ్ళ కొరికే తండ్రి పంపితే వచ్చినాక తీసుకుపోయి చేశాను. కానీ సారీ యోసేపు గారు ఏం చేసినాడు? ఎందుకంటే పోకపోయిందంటే నువ్వు ఆమె చెప్తున్నావు. ఒకటి కళలు కడుతున్న దృష్టిమా? కళలు ఏమని చెప్తున్నాయంటే మేమందరం నీకు ఏమవుతాము, ఇప్పుడు నీ కళ సంగతి ఏమవుతుంది చూస్తామని చెప్పేసి చంపేద్దాం అనుకున్నారు, తీర్మానం చేసుకున్నారు. ఆచార్యంతో పాపం అందులోనే వానికి శుద్ధి కుదరలే. ఎవరికి రూబేలు కథలకి ఏం కుదరలే? కుదరకి ఏమన్నా మంచి అంతా మనకి ఏమొస్తుంది రా అన్నాడు. అసలు మంచి తీర్మానం చేసుకున్న ఏం చేయాలి?
కదా. ఈ రోజుల్లో కూడా అనైక్యత సంఘాలలో అదంటే ఇదంటే అంటారంట, అదంటే ఇదంటే ఈ గుండెలు ఎందామంటే వాడు తీద్దామంటాడు. ఎట్లా అయిపోయినాయి. సరే ఇప్పుడు ఏమైంది, సరే ఏదైనా కానీ ఒక తీర్మానం చేసినాడు పాపం రూబేన్, గుండెలో దోషేద్దాం. ఇక వాడు ఎప్పటికైనా ఏమైపోతాడు, మన రక్తాన్ని ఏం చేయకూడదు, చిందించకూడదు అనుకున్నాను. ఇది మళ్ళీ నచ్చింది. నచ్చడం కాదు, వెనక ఏముంది, దేవుని ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వాళ్ళకు సరే ముందర వేసినారు. ముందర వేసి తిండి కూర్చున్నారంట, తిన్నాను కూర్చున్నారు. ఎంత భయంకరంగా ఎట్లున్నాడు. ఇప్పుడు కూడా మనం కూర్చున్నామంట. కూర్చున్నాక ఆ మిద్దె అనేది పోతున్నారు. యూద అన్నాడు కదా, అరే నువ్వు వాడిని చంపి ముందు చూస్తే ఏమొస్తుంది, మనకు డబ్బులు వస్తాయి. రూబేన్ లేడు. ఎవరు లేడు, రూబేన్ లేడు. మరి ఏం చేద్దామంటే అమ్మేద్దాం, ఎవరు రాకముందు ఊరికి తేడా వస్తే మన పెద్దోడు వస్తున్నాడు, కష్టమైందని చెప్పేసి ఎంత భయంకరం లేదు. వెళ్ళా అందరూ ఒకటే కదా, 10 మంది ఒకటే కదా, శుద్ధి కుదిరిందా. రూబేన్ మాట ఉంటే యూద ఎంత కలిసి చేసినారు, ఇస్మాయిల్కి ఎంతగా వేసినారు. ఇప్పుడు ఆయన వచ్చినాడు, ఎవరు రూబేన్. విడిపోయినట్టు తప్పిదా చూస్తే ముందు లేడు, ఏమైపోయాడు ఏమో తెలియదు. కానీ ఈ వస్త్రం ఎవరిది, వీళ్ళే సర్టిఫికేట్ దయచేసి చేసినారు. ఇదంతా ఏముంది చెప్పండి, దేవుడిని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున ఏమైనట్ట పిలువబడ ఏం జరుగుతున్నాయి, ఎట్లా మేలు కలుగుతున్నాయి, ఎట్లా మేలు కలుగుతుంది చెప్తారా, చెప్పగలరా. మీరు అంత దూరం వెళ్ళిపోలేదు అనుకుంటారు. అదే ఆదికాండం 15 బైబిల్ అవగాహన ఉంటే వాళ్ళకు చెప్తున్నారు వినండి. 15వ అధ్యాయంలో అబ్రహాం గారు ఏం చేసినాడు, నేను గొప్పది చేస్తా, అట్లా చేస్తా, ఇట్లా చేస్తానంటే ఒక మాట అన్నాడు, నువ్వు నాకు ఏమిస్తే ఏమయ్యా, ఈ టైం బట్టి కుదించలేకపోతుంది చదవబడుతుంది. ఏమంటాడు, నువ్వు నాకు ఏమిస్తే ఏం లేదు, నాకు ఎవరు లేరు, నాకు అంటే నీకు ఇస్తానన్నా గుర్తి అని అన్నాడు. సరే పలానాది తీసుకురమన్నాడు అక్కడ, అంతేనా. ఇది బైబిల్ అవగాహన అర్థమవుతుంది. తీసుకురాబట్టి ఈయన తీసుకురాకుండా ఏమి తీసుకొచ్చి చూసినారంటే కాచు వచ్చినట్టు కోసి పెట్టాడంటే ఏంటి పెడితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, నీ సంతానపు వారు 430 సంవత్సరాలు ఎక్కడ ఉంటారు చదువుతారా. ఎన్నో వచ్చి చూడండి, మన బైబిల్ ఎక్కడ పోతే వీళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఎవరు చెప్పినాడు కదా, అబ్రహాముకు, అంతేనా. దేవుడు ఏం చెప్తున్నాడు, 400 సంవత్సరములు ఎక్కడ 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 పెడతారు, చదవాలి వచ్చి చదవాలి. ఏ దేశం, ఆ దేశం ఎంతో ఉండాలి. ఎప్పుడైపోయింది అప్పటికి నీ అయ్యగారి పిల్లలు లేరు, ఎవరికి అబ్రహాముకి ఏం లేరు, అబ్రహాముకి ఏం లేరు. 17 సంవత్సరాలు అంటే 15వ అధ్యాయం అంటే దాదాపు 70 సంవత్సరాల వయసు ఆయన. ఇంకా 8 సంవత్సరాలు కాలే పిల్లలు పుట్టడానికి కాలేదు. సరే విషయం ఏంటంటే ఇప్పుడు ఈ వాగ్దానం నెరవేరే వరకు ముందు ఎవరు పోవాలి, యోసేపు పోవాలి. ఎట్లా పోవాలి, ఇగో ఇట్లా పోవాలి. ఎట్లా ఇవన్నీ మీరు చదువుకోండి. ఎట్లా పోవాలి, లేకుండా క్రికెట్ పెట్టి పంపినారా, పంపలేదు. మనకు తెలుసు యోసేపు ఎన్ని ఎదుర్కొన్నాడో, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడో మనకు తెలుసు, ఎన్ని నిందలు అవమానాలు అయినా ఓపిక ఎదుర్కొన్నాడు. చివరికి ఆ దేశానికి ఏమైనా ఇప్పుడు 2 విధాల లాభం. ఎవరి వల్ల, యేసు ప్రభు వారి వల్ల 2 విధాలు, అటు యూదా ఇశ్రాయేల్ ప్రజలకు, ఇటు ఎవరికి మనకున్నది, అంతేనా. యోసేపు ద్వారా 2 విధాల లాభం. అంటే ఐగుప్తీయులు బతికినారు, అంతేనా. ఐగుప్తిలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఆ దేశంలో కరువున్న దేశాలు అందరినీ బతికించినాడు ఎవరు, అంతే కదా. రెండవది ఎవరు, ఇశ్రాయేలీయులు. అందుకనే వీళ్ళకి అర్థం కాలేదు. అయితే ఆయన చక్కని మాట చెప్పినాడు, ముగింపులోకి వస్తాం, టైం అయిపోయింది మీ టైము కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి. చెప్పేది నిరాకరించబడిన రాయి ఏమైంది, మూలకు తలరాయింది. దాంట్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు అవగాహన కూడా చదివించినాడు. ఎవరికి నిరాకరించినారు, లేయ కదా, లేయ. ఇంకొక వ్యక్తి ఎవరు, యోసేపు. చదవండి, మీరు గుర్తుపెట్టుకోండి దేవుడు బిడ్డలారా. నీవైనా మేమైనా సేవకులమైనా ఎవరమైనా సమస్యలు కూడా వెళ్తున్నామా, నిరాకరణలో వెళ్తున్నామా, నిందల్లో వెళ్తున్నామా. ఏమండి ఈ రోజు మన నిందలు కూడా ఏం కాదు కదా, 5 నిమిషాలు టైం తీసుకోవచ్చా, ఏం కాదు మీకు. దేవుడు బిడ్డలారా జ్ఞాపకం పెట్టుకున్నాను. నిందల్లో పోతున్నావా, కష్టాలలో పోతున్నావా, దిగులు పడవాకు. ఒకటి నేను ఎక్కడికి వెళ్ళి చెప్తా ఉంటాను, ఎక్కడికి వెళ్ళి చెప్తా ఉంటాను. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనంలో ఈ విధంగా ఉంటుంది.
అపోస్తుల కార్యం 14:2 శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమును నిలకడగా అంతేనా? ఉండాలని అంతకుముందే దెబ్బ తిన్నాడు, దెబ్బ తిన్నాడు. ఎవరైనా పౌలయ్య గారండి, పౌలయ్య దీని ఏమంటాడు? విశ్వాసమును నిలకడగా ఉండవాలని అనేక శ్రమలు అనుభవించి ఆడిపోవాలి. దేవుని రాజ్యంలో దేవుని రాజ్యంలో ఏం కావాలక్క? ప్రవేశించవచ్చు. అమ్మా బైపాస్ రూట్ లేదు, అనుభవించంట. కొంతమంది ఏమి లేకుండా మాట్లాడతారు. అనుభవం లేకుండా అమ్మా మనకేముండదు. రక్షించబడ్డావా నీకేం కావాలి? రక్షణ అనుభవం కావాలి. అట్లే వివాహం అయింది కానీ ఏం కావాలి? వివాహ అనుభవం కావాలి. ఉద్యోగం చేస్తున్నామని ఏం కావాలి? అంతేనా? అందుకని వాళ్ళు ఏమడుతున్నాయి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్. చాలా మంది రక్షించబడ్డా కానీ ఏం కదా? ముసలిమైనా కానీ ఏం లేదు. శ్రమ రాగానే, నిధి రాగానే, అవమానం రాగానే కురిగిపోతాం, కృషిస్తూ ఉంటాం. అయ్యో మాకే వచ్చాడు, మీకే వస్తాడు. మన ఆయనకే వచ్చింది. ఎవరికి? అంతేనా? ఆయనకు వస్తే ఇప్పుడు ఎవరి గురించి చెప్పుకుంటున్నాం మనము? అనేక శ్రమల నుంచి ఆడిపోవాలి. యాకోబు పత్రిక 1:12, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు చదివేసేయండి. చదవండి. శోధన సహించువాడు ధన్యుడు. ఎవరి దగ్గర శోధన సహించువాడు. మనకెవరు కాదు, మనకెవరు కాదు. అంతేనా? శోధన సహించేవాడట. సహించేవాడే జయించేవాడు. మనకి ఎప్పుడు బాధపడతాం? నేనే దొరికిన దేవుడికి ఇంతకాలం బంధాన్ని కోరుతున్నాను. వారం పోయి ముందే పోయి కూర్చుంటాను. నాకే వచ్చినట్టు నీకే వస్తాయి. కరెక్ట్ ఎవరు కొట్టారు పరీక్ష? కరెక్ట్ పరీక్ష ఉండదా? ఇక నలుగురు పోయిపోయి అంటాడు. అందుకొకటి దేవుడు పెట్టారా? దిగులు పడబడ్డాడు. శోధన సహించేవాడు ధన్యుడు. వాటి వాడు శోధన నిలవబడితే ప్రభు ప్రత్యక్షం ఏమవుతాడు? వాగ్దానం చేసిన వాడికి ఏముంది? చెప్పనా? ఏముందిరా? ఎవరికి? మరి కిరీటం కావాలి. అనుభవం కావాలంటే ఏం కావాలి? శ్రమ రావాలి. అంతేనా? కిరీటం కావాలంటే ఏం కావాలి? శోధన సహించాలి. అంతేనా? ఇంకొక మాట చెప్తారు. అదే పేతురు పత్రిక ఎంత 1:5 నుంచి కలిసి ఉన్నాయి కానీ చివరి నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ పరీక్షకు నిలిచినదై ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును ఘనతయు కారణకేమంది? రీజన్స్ దట్ ఈస్ ఏంటి? దేవుని రాజ్యం పోవాలంటే ఇట్లా పోవాలి. ఎట్లా పోవాలి? అంతేనా? ఇరుకు మార్గం ఇది కదా. దాకా వస్తాం. ఇరుకుంది కదా మొదలంటారు. నమ్మకుండా ఉరికొస్తూనే ఉంటారు. నమ్ముకున్నాక ఇట్లా పోవాలంటే అమ్మ అట్లయితే కష్టం మొదలు అంటారు. అర్థమైంది కదా? ఇప్పుడు చెప్పండి, యోసేపు ఎట్టపోయినాడు? ఆయన సంకల్పంలో ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళినాడు. అందుకని ఆయన ఏం పెట్టుకోలేదంటే 50వ అధ్యాయము 20-21 చదివేస్తాము, ముగిలికి వస్తాం. తలంపు ఏంటంటే నిరాకరించబడిన ఏమైంది? నీవు నిరాకరించబడుతున్నావా? దిగులు పడదు. ఏం చేసినట్ట? మీరు అంటే ఎవరిని పట్టుకుంటున్నాడు? మనమైతే ఏం చేస్తాం దొరికితే? దయచేసి కక్ష సాధింపు చేయొద్దు. ఇది దేవుడు కూడా లక్ష్యమే కాదు. నేను ట్రైన్ అప్. నేను ఎప్పటి సంది 2000 నుండి ఇది ట్రైనింగ్. ఎక్కడ లేకపోతే చాలా మంది నేను ఏం చేయగలను? మామూలు కాదు. అయ్యా అక్కడ తెలుసు ఎవరు మనోడా పొట్ట మీద కొడుతుంది. మనోడా ఏడ కొట్టవద్దా? వాడు చేసేదేమో మనం పొట్ట మీద, మనం ఏడ కొట్టదు. ట్రైన్ అప్ లో ఉన్నాం మేము కూడా. ఎట్లంటే ఎన్నోసార్లు నిందించేవాళ్ళు, అవమానం చేసేవాళ్ళు, అట్లనే వాళ్ళు ఏం చేయలేదు. సంతోషం అనిపిస్తుంది. మీరు అందరూ నాకు ప్రమోషన్ కారకూడదు అంటాడు. అందుకే నా ఎందుకు వస్తున్నాయి ఎన్ని ఇవన్నీ నాకేంటి మీకు తెలుసా? నీకు అనుకుంటా కష్టపడుతున్నా. దేవుడు పడిన అవసరం లేదు. గుండెలో చేసినారు, ఎన్నో చేసినారు. తెలుసు మీకు యోసేపు గురించి. ఇప్పుడు చిక్కినారు ఎవరు? మనం ఏం చేస్తాం? గుండె మీద చేసుకోండి. సిస్టర్స్ అయితే మీరు పగే ఉంచుకోరు. ఓ వీళ్ళకి ఏముండదు. ఏం చేసినారు? మీరు నాకు ఎవరుగా? మీరు ఎవరికి మేలు చేయాలా? ఏమన్నా చెప్పండి. ఎవరికి? యేసు వారి కొండ మీద ప్రసంగంలో ఉన్నాడు. మీరు పరలోకమందున్న మీ తండ్రికి వచ్చారు. 5వ అధ్యాయం 40 ఏముంటాయా? తప్పుడు ఎప్పుడు చెప్పినా మీరు ఏదో చెప్తుంది ఎవరు ఎప్పుడు తెలుసు అనుకుంటే, పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులు అయినట్లు 44 5:44 అనుకుంటాను. మత్తయి సువార్త
వచ్చాము. మేము హింసించే వారి కొరకు ఏమని వాళ్ళు తొందరగా పోవాలి. సంఘంలో ప్రార్థన చేయడం బాబు అంటే నువ్వు పట్టుకుంటా వీడు బట్టి వాళ్ళు బట్టి సస్తాం మేము ఎందుకు. ఆయన ప్రార్థన చేస్తాడు. ఇక మొత్తం ఏడుతాయి పిల్లలు మొత్తం వస్తాయి. చెయ్యి ఇంకా వేస్తాడు. ఏంటిది అంతేనా? ఏం ప్రార్థన? యేసు ప్రభువు ఏం చేసినాడు? తండ్రి యోసేపు ఏం చేస్తున్నాడు? మీరు నాకేం చేయాలనుకున్నారు? మేలు చేస్తూనే చేస్తే అలా అవ్వండి. ఎవరు చేయాలి? కీడు చేసే వారికి ఏం చేయాలట? ఇది సాధ్యం అవుతుందా? అవుతుంది. దేవుడు బిడ్డలకు ఆ ట్రైనింగ్లో వెళ్ళినటువంటి వాళ్ళకి అర్థమైంది. మిగతాలకు ఏం కాదు. బీపీలు పెరిగిపోతాయి, షుగర్లు పెరిగిపోతాయి. తొడగా తీసుకొని పో, ఏ అపోలో తీసుకోపో అంటాడు. లేకపోతే సంపాదించుకోవాలి. ఏమంటాడు? మీరు నాకు కీడు చేయమని చదవాలి అదే వచ్చింది. ఎంతమందికి? ఒకవేళ వాళ్ళు గుడ్డను దోయకపోతే, వాళ్ళే గుడ్డను దోయకపోతే కృపణ చెప్పు. ఈ కథ అంతా ఉండేది కాదు. ఏ కథ? మనకేం అర్థం కదా? దేవుని సంకల్పాలు అర్థం కావు. వెళ్తున్నారా? అందుకే నా మనుషుడు నిశ్చింతగా వెళ్తున్నాడు, అనుభూతులు చెప్తున్నాడు. మీరు నాకేం జరుగుతున్నారు? వాళ్ళ మనస్సాక్షి పనిచేస్తుంది. ఎవరి మనస్సాక్షి? మనకేం పని చేయదు? మనస్సాక్షి పని చేయదు. ఇన్ని సంవత్సరాలు అయిపోయినా వాళ్ళ మనస్సాక్షి దొరికినాం రా చిక్కినా మీద నాయన కూడా లేడు. మన పని ఏమవుతుంది? అంతేనా? మనకేం చేస్తుంది? దొరకని వద్దు. ఇది దేవుడి యొక్క మనసు, దైవ లక్షణం ఇది. మీరు నాకేం చేయాలనుకున్నారు? కీడు చేయాలని ఉద్దేశించినాడు. కానీ ఏ దినమున దేవుడిని ఏ దినంలో తీసుకొని పోతున్నాడు? ఏ క్షేమంలో తీసుకొని పోతున్నాడు? బైబిల్ ఏ విధంగా ఉన్నాయి? పౌలు గారే కారణము ఎంత నిరాకరించబడ్డాడు. 13 అధ్యాయం కాంచి 25 కాదు చదవండి. దేవుడి సేవ ఇంత ఇక్కడ చెప్పుడు కొన్ని చాలా ఉంటాయి. 16 అధ్యాయం బాగా వాళ్ళతో నిలబడి తీసుకుపోయి నిలబడేసినారు, చెరసాలు వేసినారు, పాటలు పాడుతూ ఉన్నారట. ఎవరు కదా? ఏం జరిగింది? పిలిపి సంఘం ఎట్లా ఏర్పడింది? దీనంతా ఏమి జరగక దేవుని సంకల్పంలోనే ఉన్నట్లయితే ఏం జరగడానికి ఏమని అక్షరాలు గుర్తుపెట్టుకోండి. చెడు పని చేసి కీడు చేసి కాదు. అందుకనే నేడు దినమున బహుజనులను బ్రతికించడానికి దేవుడు ఏం చేసినాడు? దేని కొరకు చేసినాడ? మేలు కొరకే చేసినాడు. తర్వాత ఇంకేముంది? భయపడకుడి. మనకున్న భయమేమి? మనకున్న భయమేమి? ఈ రెండే. ఏడిది మన కొరకు పిల్లలుంటే నేను విషయం వదిలేడు. నేను మిమ్మల్ని ఏం చేస్తాను? పోషించని అబ్బా మనకు ఆదరణ మాటలు వస్తాయి. మాట్లాడి మాట కథ మాట కడుపులో కథలు పెట్టుకొని ఏం కావాలి? విశ్వాస జీవితంలో ఏం నేర్చుకోవాలా? ఆదరించే మాటలు, ప్రీతి కలిగినట్టు మాట్లాడట. మీ మాట ఎట్లుండాలి? రుచికరంగా ఉండాలంటాడు. మాట్లాడితే ఏం కావాలి? మళ్ళీ కనబడతాడు ఎవడు? ఎట్లా అంటాడు? ప్రీతిగా ఏమనంట? ఆదరించి కమ్మ తిప్పితే ఎగవా కారణం ఉంటుంది. 1వ అధ్యాయం అంటాడు, యోసేపు ఉన్నంత వరకు ఇస్రాయేలుకి ఏం జరగలేదు? అరికాలు పురుగు నాటాడు తెలంగాణ భాషలో. అంటే వాళ్ళు ఏం చేసినాడు? వాళ్ళను ఈరోజు ప్రియ దేవుడు బిడ్డారా, ఆయన సంకల్పంలో రక్షించబడినటువంటి నీ జీవితం నా జీవితం ఏ విధంగా ఉందా? ఏ అనుభవంలో వెళ్తున్నాం? దేవుడు పడిన అవసరం లేదు. ఎవరైనా కష్టాలలో వెళ్ళినా మేలుంది, శ్రమలో వెళ్ళినా మేలుంది. ఇవన్నీ మనకు రేపు ఏమవుతాయి? బహుమానములు ఏమవుతాయి? అదేనా? మనం ఈ లోకంలో ఏమి చేస్తున్నామో అవన్నిటికీ మనకి ఏమైతే ఒక రోజు ప్రభు దగ్గర ప్రతిఫలం, బహుమానం. కాబట్టి నువ్వు ఏ విధంగా వెళ్తున్నావో ఈ విషయాన్ని గుర్తించి ఒకే ఒక మాట అర్థమైన అర్థం కాకపోయినా దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అందరికీ ఏ కలడానికి? మేలు కలడానికి ఏంటి? సమస్తం. దాంట్లో మాట చెప్పండి యోసేపు కదా, సమస్తం సమకూడి ఏంటంటే మేలు కదా. ఈ విషయాన్ని అడిగి ఆయన సంకల్పంలో, ఆయన చిత్తంలో, ఆయన విడుదలగా ఈ చివరి నాలుగు ముందుకు సాగుతాం. ఆ విధంగా మనకు సహాయపడుగా ప్రార్థన చేస్తున్నాను. ఒకసారి
ప్రార్థన ప్రార్థన చేస్తారు. వందనాలు ప్రభా తండ్రి నేను అవసరం ప్రభా యేసు తమ నుంచి